ఎక్కడ ఇంట్లో నుంచి బయట వస్తే పొలాలకు పోతే ఎక్కడ చూసినా కొన్ని వందల వేల ఎకరాల్లో పూలు కనపడొస్తాయి. ఇంకో పక్క రోషన్ వేసి మల్బరీ వేసి బ్రహ్మాండంగా మల్బరీ తోటలు కనపడొస్తాయి, కూరగాయలు కనపడొస్తాయి. పళ్ళు చూస్తే దారిలో పోతా ఉంటే కనీసం దొంగిలించి ఒక పండు తినాలని అలాంటి బ్రహ్మాండ రుచికరమైన పళ్ళన్నీ ఇక్కడే వస్తాయి. అన్ని ఉన్నాయి, మనం సరిగా ఉపయోగించుకోలేకపోయాం. మనం ఉన్నప్పుడు చేశాం, దుర్మార్గులు వచ్చి విధ్వంసం చేశారు. ఇప్పుడు చెప్తున్నా, కసిగా కక్షగా చేసి మీ రుణం తీర్చుకుంటారని మరొకసారి మీ అందరికీ హామీ ఇస్తున్నా. ఇక్కడ ఒక ఎడ్యుకేషన్ హబ్గా చేసి మీరు చదువుకోవాలంటే బెంగళూరు పోకుండా బెంగళూరు నుంచి కుప్పానికి వచ్చి చదువుకునే పరిస్థితి తీసుకొస్తా. ఈరోజు మెడికల్ కాలేజ్ ఉంటే బయట వాళ్ళు వస్తున్నారు, ఇంజనీరింగ్ కాలేజీ బయట వాళ్ళు వస్తున్నారు. రేపు రాబోయే రోజుల్లో కొన్ని వేల మంది పిల్లలు, అవసరమైతే కొన్ని లక్షల మంది పిల్లలు ఇక్కడికి వచ్చి చదువుకుంటే ఆర్థిక వ్యవస్థ బాగుపడుతుంది, ఈ ప్రాంతం అభివృద్ధి అవుతుంది, ఇండస్ట్రీస్ వస్తాయి. నేను ఒకటే చెప్తున్నా, డే 1 మొన్నే మనం కొన్ని ఇండస్ట్రీస్ తెచ్చాం, కానీ భవిష్యత్తులో మనం తెచ్చిన ఇండస్ట్రీస్ కూడా పోయాయి. మళ్లీ శ్రద్ధ పెడతా, ఇక్కడుండే యువతకు ఉద్యోగాలు కల్పిస్తా. మీకు ఉద్యోగాలు ఇవ్వడమే కాదు, వర్క్ ఫ్రం హోమ్ కూడా తీసుకొస్తా. మీ ఇంట్లో కూర్చొని ప్రపంచానికి అనుసంధానం చేస్తాను. అవసరమైతే ప్రతి ఒక్క మండల హెడ్ క్వార్టర్లో, మండలంలో 2 ప్రాంతాల్లో వర్క్ స్టేషన్లు కట్టి ప్రపంచ కంపెనీలు వచ్చి మీరు మీ ఇంటి దగ్గర వర్క్ స్టేషన్లో కూర్చొని మల్టీనేషనల్స్ గా పనిచేసేగా చేస్తానని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఇంకో పక్క అందరినీవ పూర్తి చేస్తాం, అన్ని చెరువులకు నీళ్లు ఇస్తాం, అన్ని పొలాలకు నీళ్లు ఇస్తాం. త్రాగునీరు, సాగునీరు సమస్య శాశ్వతంగా పరిష్కారం చేస్తామని హామీ ఇస్తున్నా. మళ్లీ హామీ ఇస్తున్నా, ప్రశాంతమైన కుప్పం నా ఆశయం. ఇక్కడ రౌడీజం ఉండడానికి వీలు లేదు. ప్రశాంతంగా ఉండాలి, క్లీన్ గా ఉండాలి, పరిశుభ్రంగా ఉండాలి. ఎక్కడ చూసినా ఒక ఆహ్లాదకరంగా ఈ నియోజకవర్గం ఉండాలి. కుప్పం దానికి కేంద్రంగా ఉండి అలాంటి వాతావరణాన్ని క్రియేట్ చేస్తామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఇంకో పక్క ఎక్కడైనా డీకేటీ పట్టాలు రౌడీలుగా బలవంతంగా రాయించుకుంటే మీరు దగ్గరుండండి, మీరు నాకు ఇవ్వండి, మక్కలు ఇరగొట్టి మళ్ళా మీకే రాయిపిస్తా, మీకే ఇప్పిస్తా. ఇంకో పక్క కుప్పంలో మంచి గ్రనైట్ ఉంది. కుప్పం గ్రనైట్ చాలా పాపులర్. ఇది ఇంకో పక్క దేశంలో విదేశాలు కూడా ఎగుమతి చేస్తున్నాం. అద్భుతమైన రాజశిల్పాలు వస్తున్నాయి, మండపాలు కూడా కడుతున్నారు. నేను మొన్న వస్తా ఉంటే చూసి ముచ్చటేసి అక్కడ నిలబడి చూస్తే బ్రహ్మాండంగా తయారు చేస్తున్నారు. ఒక 100 ఎకరాలు ఇస్తా, మంచి శిల్పులు పెడతాం. వాళ్ళకి ఏం కావాలనో ఇచ్చి, రాయి కూడా ఇచ్చి, పూర్తిగా ఒక రాతి పని వారికి ఒక క్లస్టర్ తయారు చేసి కుప్పాన్ని అంతర్జాతీయంగా పేరొచ్చే విధంగా చేస్తాం. ఒక దేవాలయం కట్టాలంటే కుప్పానికి రావాలి, ఒక మందిరం కట్టాలంటే కుప్పానికి రావాలి. అలాంటి బెస్ట్ డిజైన్స్ తయారు చేసి అవసరం అంటే వీళ్ళందరికీ కూడా రాయితీలు కూడా ఇచ్చి, ఇన్సూరెన్స్ కానీ ఇలాంటివి ఇచ్చి వాళ్లకు జీవన భద్రత ఇవన్నీ వాళ్ళ ఆరోగ్యాన్ని కూడా కాపాడుతాం, ఆదాయాన్ని పెంచుతాం, వాళ్ళందరూ కూడా ఆదుకుంటానని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఇంకో పక్క ఇక్కడ సామాజిక భవనాలు అన్ని కమ్యూనిటీలు ఉన్నాయి. మనందరికీ భూములు ఇచ్చాం, డబ్బులు ఇచ్చాం, ఒక్కటి కూడా పూర్తి చేయాల. మాల, కొరబ, ముస్లిం, వాల్మీకి, బలిజ, గాండ్ల, రెడ్డి, వడ్డెర, ఒక్కలిగ, నాయి బ్రాహ్మిన్, విశ్వ బ్రాహ్మిన్, వైశ్య అందరికి ఇచ్చాం. వీళ్ళు పూర్తి చేయలేదు. వచ్చిన 1 సంవత్సరంలో పూర్తి చేసే బాధ్యత తీసుకుంటాం, ఎన్ని పూర్తి చేస్తాం. ఎందుకు ఈ మాట అన్నానంటే, ఈ కమ్యూనిటీ సెంటర్స్ అన్ని
ఆ కులస్తులందరూ అక్కడ కూర్చొని ఒక డెవలప్మెంట్ సెంటర్స్ గా చేసుకోవడానికి వాళ్ళల్లో వాళ్ళు మాట్లాడుకుని ఏ విధంగా పైకి వస్తామో అలాంటి ప్రణాళికలు తయారు చేసుకోవడానికి పనికొస్తాయి. అది కూడా చేస్తాం. ఇక్కడే 100 పడకల ఆసుపత్రి ఉంది. అది కూడా నేనే చేశా. ఎవరు చేశారు? అది ఎవరన్నా వచ్చేసారా మధ్యలో? నాకు తెలియక అడుగుతున్నా మిమ్మల్ని. కానీ అప్పుడప్పుడు మీరు మర్చిపోతా ఉంటారు. పేటీఎం బ్యాచ్ వచ్చి అరుస్తా ఉంటే కుక్కల వారిగా మరుగుతా ఉంటే ఆ కుక్కల్ని రాళ్లతో కొట్టాల్సిన బాధ్యత మీ మీద ఉందా లేదా అని మిమ్మల్ని అడుగుతున్నా. 150 పడకల ఆసుపత్రి ఉంది. అవసరమైతే 300, 400 పడకల ఆసుపత్రిగా చేసే బాధ్యత నాది. కుప్పంలో ఎవరికి ఇబ్బంది లేకుండా పిఎస్ ప్రైవేట్ లో ఉన్నా, కొంతమంది ప్రైవేట్ వ్యక్తులు హాస్పిటల్ పెట్టుకున్నా, ప్రభుత్వ తరపున ఒక మంచి హాస్పిటల్ ఉండేట్టుగా చేసే బాధ్యత మేము తీసుకుంటామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఇవన్నీ చేసి మీ ఆదాయాన్ని కనీసం 2 రాష్ట్రం అంతా 2 రెట్లు పెరిగితే మీ ఆదాయం మాత్రం 3 రెట్లు పెంచాడుగా నేను చూసుకుంటా. అదే కార్యక్రమం పోర్ట్ టు రిచ్. పేదవాడు ఎందుకు డబ్బులు సంపాదించకూడదు, ప్రజల్నే ఒక ఆస్తిగా పరిగణించి మీ ద్వారా సంపద సృష్టించాలన్న ఆలోచన, నాకు నిర్దిష్టమైన ఆలోచనలు ఉన్నాయి. టెక్నాలజీ చాలా మార్పులు వచ్చాయి. మన పిల్లల్ని బాగా చదివిస్తే ఆ పిల్లలు ప్రపంచాన్ని జయించే శక్తి ఉంది. ఇలాంటి చాలా ఉన్నాయి. అవన్నీ కూడా పదులు పెడతా. 5 ఏళ్లలో ఏది చేసినా, ఇంతవరకు జన్మభూమి చేసినా, ప్రజల వద్దకు పాలన చేసినా, శ్రమదానం చేసినా కుప్పాన్ని నుంచే ప్రారంభించా. ఇప్పుడు చెప్తున్నా, పేదరిక నిర్మూలన కుప్పం నుంచే ప్రారంభం అవుతుంది. అది చేస్తామని చెప్పి మీ అందరికీ హామీ ఇస్తున్నా. మైనారిటీ అభివృద్ధికి కూడా ఉర్దూ పాఠశాల